ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరొక్కసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన నివాస స్థలమైన దేవుని మందిరములో మనల్ని క్షేమంగా ఉంచినందుకు దేవుణ్ణి మరొకసారి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం లేకుండా వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. దయచేసి పరమగీతము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. సొలొమోను రచించిన పరమగీతము. నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపము వలెను, నైవేద్యం వలెను మీ పాద సన్నిధిలోనికి చేరి ఉన్నదని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవ, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్ లో ప్రియులారా, పరమగీతముల్లో నుండి కొన్ని సందర్భాలను ఈ దినాన మనము ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, పరమగీతం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథము. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అనేకమైనటువంటి గీతాలను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన సుమారు 1005 గీతములు రాసినట్లుగా దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. వాటన్నింటిలో ఇప్పుడు మనం చదువుచున్నటువంటి, ధ్యానము చేస్తున్నటువంటి ఈ గీతము ప్రియులారా పరమగీతముగా మనకు చెప్పబడింది. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యథార్థంగా, చాలా నిజాయితీగా ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. నేను బైబిల్ కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు ఈ పరమగీతము, ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా ఎవరైనా ఈ పరమగీతములోంచి ప్రసంగం చేస్తూ ఉండినప్పుడు, ఇది కేవలము ఒక శృంగార కావ్యమే కదా, ఇట్స్ జస్ట్ ఏ రొమాంటిక్ పోయం, దీన్ని ఎందుకు బైబిల్ గ్రంథములో చేర్పించారా అని ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఈ పరమగీతంలో అనేక సందర్భాలు ప్రేమను గురించి, వివాహాన్ని గురించి అనేకమైన సందర్భాలు ఇక్కడ మనకు కనబడతాయి కనుక, నేను దానిని ఒక శృంగార కావ్యముగా, లేదా కేవలము ఒక ప్రాముఖ్యమైనటువంటి, కేవలము ఒక రొమాంటిక్ పోయంగా, నాట్ మోర్ దాన్ ఏ రొమాంటిక్ పోయంగా నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ పుస్తకం చదివిన తరువాత నా దృక్పథము
మారిపోయింది. ప్రియులారా, పరమగీతం అనేది ఏదో ఒక రొమాంటిక్ పోయెమ్ కాదండి. అది కొంతమంది బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నట్లుగా ప్రభువునకు, సంఘానికి మధ్య ఉండేటువంటి మంచి సంబంధాన్ని చూపెడతా ఉంది. నా మట్టుకైతే ఇది కేవలము సంఘానికి, ప్రభువునకు మధ్య ఉన్న సంబంధం మాత్రమే కాక, పునరుత్థానుడైన ప్రభువునకు ఒక పరిశుద్ధుడైన విశ్వాసికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధముగా నేనైతే చూస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంటే, షూలమ్మతి సంఘానికి సాదృశ్యముగా ఉండడము విశేషమైన సంగతి. ప్రియులారా, ఆ సంగతిని నేను కాదనటం లేదు. కానీ మన ప్రభువు, మన రక్షకునితో మనకుండేటువంటి వ్యక్తిగత అనుబంధము, సన్నిహిత సంబంధము, పర్సనల్ రిలేషన్‌షిప్ అనేది పరమగీతముల్లో మనము చాలా చక్కగా చూడగలుగుతాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కావ్యాన్ని పాత నిబంధన కాలంలో మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పరమగీతాన్ని వాక్యం వెంబడి వాక్యము ధ్యానము చెయ్యాలంటే చాలా సమయం పడుతూ ఉంది గనక కొన్ని మాటలను మాత్రము నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరమగీతముల్లో ఈ మొదటి భాగములో క్రైస్తవ జీవితంలో మనం ప్రారంభం ఏ విధముగా ఉంది, ప్రభువును మనము కలిగి ఉన్నందువలన ఏ విధముగా సంతృప్తి పొందుచూ ఉన్నామనే సంగతి మనకు కనబడతా ఉంటది. 1వ అధ్యాయము 2వ వచనము నుండి, ప్రియులారా, 2వ అధ్యాయము 7వ వచనం వరకు కూడా ఒక విశ్వాసి యొక్క ప్రారంభ జీవితము, ప్రభువుతో తనకున్నటువంటి ఆ సంబంధము ఎంత స్వీట్‌గా, ఎంత మధురముగా ఉంటాదో ఇందులో మనకు కనబడతా ఉంది. మాట చదువుతూ ఉన్నాను 2వ వచనంలో. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రియులారా, ముద్దు అనేది మన యొక్క ప్రేమను కనపరచడానికి, వ్యక్తపరచడానికి మనము చేసేటువంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, ఈ పరమగీతాన్ని మనము భౌతికమైన దృష్టిలో చూసినట్లయితే దీన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక దీనిని భౌతికమైన నేత్రాలతో కాకుండా ఆత్మీయ నేత్రాలతో చూడాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముద్దు అనే సందర్భము బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనకు కనబడతా ఉంటది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దూరము ఆయన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కౌగిలించుకొని ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఇది క్షమాపణకు సంబంధించినటువంటి ముద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉంటుండగా పాపాత్మురాలైనటువంటి మరియా అనేటువంటి ఆ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి, తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడడానికి ముందు తన యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగించడానికి, బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ఆయన్ని ముద్దు పెట్టుకొనుట ద్రోహానికి సాదృశ్యముగా ఉంది. కనుక ముద్దు అనేది బైబిల్ గ్రంథంలో
అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ నోటి ముద్దులతో ఆయన నన్ను ముద్దు పెట్టుకొనును అనే మాట ప్రభువుతో మనకున్నటువంటి సన్నిహితమైన సంబంధాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ప్రభువు మనల్ని ముద్దు పెట్టుకోవాలి. కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చదువుతాము. ఇంతకు ముందు మనం చదివాము. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును అని మనం చదువుతాము. అవును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ని ప్రేమించడము, రక్షణ భాగ్యాన్ని పొందుకోవడము, లేకపోతే ఆయన కోపము, ఆయన తీర్పు మన మీదకి వస్తూ ఉంటది. ప్రియులారా, మనము దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడం వేరు. ప్రభువు, పునరుత్థానుడైన ప్రభువు మనలను ముద్దు పెట్టుకోవడం వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరమగీతముల్లో మనం చూస్తున్న సంగతి ఏంటంటే, ప్రభువు పునరుత్థానుడు ఆ ప్రియురాలుని ముద్దు పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మనము ప్రభువుని ప్రేమించడము ఒక సంగతి, ప్రభువే మనలను ప్రేమించడము మరొక సంగతి. మనము ప్రభువుని ప్రేమించడము, ప్రభువు మనలను ప్రేమించడము రెండు వేరు వేరు సంగతులు ప్రియులారా. ఇంతకు ముందు చెప్పాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఏదో క్లాసులో 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో ఒక ఇంగ్లీష్ పోయం చదువుకున్నాం. అబూబ్ అండ్ ఆడమ్ అని. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. మేము చదువుకున్న కాలంలో ఉండేది. అందులో ఒక వ్యక్తి ఒక దేవుని దూత దర్శనాన్ని చూస్తాడు. ఆ దేవుని దూత ఒక గ్రంథంలో ఏవో పేర్లు రాస్తూ ఉంటాది. ఆ వ్యక్తి తన కలలో లేదా దర్శనంలో ఆ దూతను అడుగుతాడు, నువ్వు ఏమి రాస్తూ ఉన్నావు అని. దేవునిని ప్రేమించే వారి పేర్లు రాస్తూ ఉన్నాను అని అక్కడ ఉంటుంది. ఆ దూత సమాధానమిస్తూ ఉంది. అప్పుడు నా పేరు ఉందా అంటే, నీ పేరు అక్కడ లేదు అని చెప్తాడు. ఆయన ఎంతో బాధపడుతూ ఉంటుండగా ఆ మరుసటి రోజు మరొక దర్శనము లేదా కళ ఆయనకు వస్తుంది. అప్పుడు కూడా ఆ దేవుని దూత ఏదో తన గ్రంథంలో రాసుకోవడం చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన ఆ దూతను అడుగుతాడు, ఏంటి రాస్తూ ఉన్నావంటే, దేవుడు ప్రేమించే వారి పేర్లను నేను రాస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈయన అడుగుతాడు, దేవుని దూత, అందులో నా పేరుందా? ఎస్, నీ పేరు మొదటిగా ఉంది. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడే మనల్ని ప్రేమించడం వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాము. మనలో చాలా మంది ప్రభువుని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాము అంటే, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు కనుక ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాం. సబబే, నేను కాదంటం లేదు. కానీ ప్రియులారా, సిలువలో మరణించిన ప్రభువుని ప్రేమించడము కంటే ఆయన పునరుత్థానుడు అయ్యుండగా పునరుత్థానుడైన ప్రభువును ప్రేమించడము మనము నేర్చుకుందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్నటి దినానే మనం ధ్యానం చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై, పునరుత్థానము తరువాత ప్రత్యక్షమయ్యి శిష్యులతో మాట్లాడుతూ పేతురుతో చెప్పిన సంగతి, పేతురుతో ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, నీవు దూకుడుగా ప్రవర్తించావు గనుక, నన్ను ముమ్మారు ఉపేక్షించి బొంకావు గనుక, తప్పిదాలు చేశావు కనుక, పొరపాట్లు చేశావు కనుక మారు మనసు పొందు, పశ్చాత్తాపడు అని పేతురును ప్రభు అడగలేదు. పేతురును ప్రభు అడిగిన ప్రశ్న ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు యొక్క జీవితము ప్రభువునకు మరుగైనది కాదు.
ఆయన ఏ విధముగా ప్రవర్తించాడో, ఏ విధముగా దూకుడుగా మాట్లాడాడో, ప్రభువా వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా అభ్యంతరపడినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, అభ్యంతర పడనని తొందరగా చెప్పినటువంటి ఆ మనిషి ఆయన నేను ఎరుగును అని ముమ్మారు బొంకినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సంగతులన్నీ ఎరిగిన ప్రభువు పేతురును చూసి, నీవు బొంకావు గనుక, నన్ను ఉపేక్షించావు గనుక నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు అని ప్రభువు చెప్పలేదండి. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుత్థానుడైన ప్రభువుని ప్రేమించడము మనము నేర్చుకుంటూ ఉండాలి. ఈ ప్రియురాలు ప్రభువుతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంది. ప్రభువుని ప్రేమిస్తూ ఉంది. ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంది. కానీ అదే ఒక ముగింపు అన్నట్లుగా ఆమె జీవిత ప్రవర్తన మనకు కనబడతా ఉంది. 3వ వచనం నుండి, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడినది, పోయబడిన నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చుదును. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రియులారా, ప్రియురాలు యొక్క పరిస్థితి ఈ అధ్యాయం అంతటిలో మనకు కనబడతా ఉంది. ఆ ప్రియుడు ప్రియురాలును ఆ యొక్క విందుశాలకు కొనుపోబడినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 7వ వచనము, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాన్ని నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయిన మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ప్రియులారా, ప్రియురాలుకి ప్రియుడికి మధ్య ఉండే సందర్భం అనేది అక్కడ మనకు కనబడతా ఉంది. విశేషమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి ఆ తొలి దినాల్లో ప్రభువుని మనం ప్రేమిస్తూ ఉంటాము, ప్రభువుని వెంబడిస్తూ ఉంటాము. ఆయన సన్నిధిని అనుభవించి దానిలో మనము నిమగ్నమైపోయి ఇదే మనము ఉండేటువంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియులారా, మన విశ్వాస జీవితంలో కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. దాంట్నే స్పిరిచువల్ టారెంట్స్ అంటారు. ప్రియులారా, ఒక్కొక్క స్టెప్ అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ మనం విశ్వాసులము లాగానే, ఎప్పుడూ మనము దేవుణ్ణి ప్రేమించే వారముగానే, ఎప్పుడు ఆయన సన్నిధిని అనుభవించి ఆయన సన్నిధి యందు సంతోషించే వారముగానే మనము ఉండిపోకూడదు. ప్రియులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. మన ప్రభువు పునరుత్థానుడు అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చిన దాన్ని బట్టి ఆ రక్షణలో మనము నిమగ్నమైపోయి ఉండిపోవడం మాత్రమే కాకుండా, ప్రభు యొక్క పునరుత్థానాన్ని అర్థం చేసుకుని ఆయన పునరుత్థానుడని ఆయన్ని ప్రేమించడము మనము నేర్చుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 8వ వచనం నుండి అదే సంగతిని మనకు తెలియచేస్తూ ఉంది. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె ఉన్నాడు, లేడి పిల్లవలె ఉన్నాడు. ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు,
కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక క్రైస్తవుడు పునరుత్థానములో ఏ విధముగా జీవించాలో ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక క్రైస్తవుడు పునరుత్థానంలో తన పొజిషన్ ఏ విధముగా తీసుకోవాలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. రక్షణ పొందుకొని రక్షణలో ఉండిపోవడం మాత్రమే కాదు, ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ప్రభువుని ప్రేమించడం మాత్రమే కాదు, ప్రియులారా, పునరుత్థానపు అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియుడు వస్తూ ఉన్నాడు, నా ప్రియుని స్వరము నాకు వినబడతా ఉంది, మంచిదే. కానీ ఏది నీ విధేయత? ఆయన స్వరము వినబడుతూ ఉంటుండగా ఆయన ఇర్రి వలె లేడి వలె కొండలను గుట్టలను దాటుకొని తన ప్రియురాలు కొరకు వస్తూ ఉంటుండగా నీ రెస్పాన్స్ ఏది అని అడుగుతూ ఉన్నాను. నీవు ఏ విధముగా ప్రతిస్పందిస్తూ ఉన్నావు? నీవు ఏ విధముగా ప్రభు యొక్క పిలుపును అర్థం చేసుకుంటూ ఉన్నావు? ఇది పునరుత్థానపు పిలుపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రియులారా, ఏదో ఈస్టర్ సండే రోజున ప్రభు యొక్క పునరుత్థానాన్ని చాటడం కాదండి. ఎస్, ఆ దినాన చాటాము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకు మించి ప్రతి దినము ప్రభు యొక్క పునరుత్థానపు అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండి ఆయన పునరుత్థానాన్ని మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే, ప్రభువు కొండలను గుట్టలను దాటి ఆమె యొద్దకు వస్తూ ఉన్నాడు. తన స్వరము ఆమె వింటూ ఉంది, కానీ ఆమెలో ఒబీడియన్స్ అనేది కనిపించటం లేదు. వ్యక్తిగతంగా నాలో, వ్యక్తిగతంగా మీలో ప్రభువు మనలను పిలుస్తూ ఉండినప్పుడు ఆయనకు మనము విధేయతను చూపెడుతూ ఉన్నామా? ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు మనం స్పందిస్తూ ఉన్నామా? ప్రియులారా, నా ప్రాణం పోయేంత వరకు నీతోనే దేవాని మనము పాడి ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. నిజంగా మన ప్రాణం పోయేంత వరకు ఆయన్ని అంటిపెట్టుకొని ఉండటానికి మనము తీర్మానం తీసుకుంటూ ఉన్నామా? ఆయన వస్తూ ఉన్నాడు, కానీ ఆయన గోడ వెలుపలే నిలిచిపోయాడు. అదే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇదిగో మన గోడకు వెలుగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గోడ వెలుపల ఆయన ఉండిపోయాడు. నీవు ఏ విధముగా ఆయనకు ప్రతిస్పందన ఇస్తూ ఉన్నావు, లేదా నీవే విధముగా స్పందిస్తూ ఉన్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నీ రక్షణ అనే దాంట్లోనే నువ్వు ఉండిపోయావా? ఇంకా నీ రక్షణ అనేటువంటి అనుభవంలోనే నువ్వు ఉండిపోయావా? దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాననేటువంటి ఆ స్థితిలోనే నువ్వు ఉండిపోయావా? ఆయన పునరుత్థానుడై కొండలను గుట్టలను దాటి వస్తూ ఉంటుండగా ఆయన్ని చేరుకోవడానికి నీవు ప్రతిస్పందిస్తున్నావా లేదా గమనించుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, ప్రియురాలు ప్రభువుని సంపాదించుకుంది, కానీ ప్రభువు ప్రియురాలుని ఇంకా సంపాదించుకోలేదు. మరలా చెప్తూ ఉన్నాను ఈ మాట. రక్షణ ద్వారా, ప్రభువును ప్రేమించడం ద్వారా మనము ప్రభువుని సంపాదించుకున్నాము, మంచిది. కానీ ప్రభువు మనల్ని సంపాదించుకున్నాడా?
ఇక్కడ ఆ ప్రియురాలు ఇస్తున్నటువంటి సమాధానాన్ని బట్టి చూసినట్లయితే ఆమె గోడ బయటే ఉండిపోయింది. ఆ 4 గోడల మధ్యనే ఉండిపోయింది కానీ గోడ వెలుపల ఉన్నటువంటి ప్రభువును ఆమెను ఏమాత్రము పరామర్శించలేని, ఆయనతో పాటు వెళ్ళేటువంటి పునరుత్థానపు అనుభవం లేనటువంటి ఒక పరిశుద్ధులుగా, ఒక పరిశుద్ధురాలుగా, ఒక విశ్వాసిగా ఆమె ఉండిపోయింది. అందుకే ప్రభువు ఆమెను క్షమించి ఆమెను పిలుస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిస్ ఇస్ ద కాల్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థానపు పిలుపు. 10వ వచనం నుండి చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచును, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు యొక్క పునరుత్థానపు శక్తిని అర్థం చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన పునరుత్థానపు శక్తిని, ఆయన పునరుత్థానంలో ఉండే విశేషతను అర్థం చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఆదివారం పూట ఏదో యాంత్రికంగా, నామమాత్రంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి పాటలు విని, ఆరాధన చేసి, దేవుని వాక్యాన్ని విని, కానుక వేసి వెళ్ళిపోయి చేతులు దులుపుకునే వారికి పరమగీతం అనేది అర్థం కాదు. పరమగీతం అర్థం అవ్వాలి అంటే, ప్రభువు యొక్క పునరుత్థానపు శక్తి మనకు అర్థం అవ్వాలి అంటే, ప్రభువుతో వ్యక్తిగత సన్నిహిత సంబంధము మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మట్టుకు నేను కూడా ప్రభువుతో ఇంకా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండవలసిన అవసరత నాకుంది. అది నా ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరమగీతాన్ని నేను అర్థం చేసుకోవాలంటే ఇంకను సన్నిహితమైన సంబంధము దేవునితో నాకు ఉండాలి. అది మీరు అర్థం చేసుకోవాలంటే ఇంకను సన్నిహితమైన సంబంధము దేవునితో మీకు ఉండాలి. ప్రియులారా, ఆదివారం పూట వచ్చి అలాగ కనిపించి వెళ్ళిపోయినట్లయితే ప్రభువుతో సన్నిహిత సంబంధం మీకు ఉంటుందని నేను అనుకోను. ప్రియులారా, అందుకే ప్రభువు యొక్క పునరుత్థానపు శక్తిని మనము అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆయన పునరుత్థానుడు. ఆయన పునరుత్థాన పిలుపుతో మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఇదిగో లెమ్ము సుందరి, లెమ్ము నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. స్పందిస్తావా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థిస్తావా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం. వెళ్ళేవారిని పంపిస్తావా, లేకుంటే నీవే వెళ్తావా? సమయం వచ్చి ఉన్నది. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించి అంతటితో ఆగిపోవడం కాదు. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన పునరుత్థానపు శక్తిని అర్థం చేసుకుని పునరుత్థాన బలముతో ముందుకు వెళ్ళి ప్రభువుని ప్రకటించడము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపెన్నడూ లేని విధముగా ప్రియులారా, in the face of all these persecutions, in the face of all these afflictions, God is opening a door for us. శ్రమలు, సమస్యలు ఎన్ని వస్తూ ఉన్నా ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు ద్వారాన్ని తెరిచి ఉంచి ఉన్నాడు. సువార్త ద్వారము తెరువబడి ఉంటుండగానే దేవుని నామాన్ని ప్రకటిస్తావా?
దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడతావా? ప్రాణం ఉన్నంత వరకు నిన్నే నేను ఆరాధిస్తాను, నీతోనే ఉంటాను అని పాటలు పాడి దేవుణ్ణి స్తుతించిన నీవు నేను ప్రభువు కొరకు కడ వరకు ఉండగలుగుతామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన పిలుపును మనము అర్థం చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుత్థానంలో ఉన్నటువంటి గొప్ప సంగతిని, విశేషమైన సంగతిని, యు నీడ్ టు అండర్స్టాండ్ ద రిచ్నెస్ ఇన్ ది రిజరెక్షన్. ఆయన పునరుత్థానంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనము అర్థం చేసుకుని పునరుత్థానపు శక్తితో మనము జీవించవలసి ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. దయచేసి ఆ మాట చదువుదాము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణములో సమానము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుత్థాన ప్రభువుని ప్రేమించేవారు అపోస్తలుడైన పౌలు వలె ఈ విధముగా చెప్పగలుగుతారు. ప్రియులారా, ఒక దైవజనుడు చెప్పిన మాట, అప్పట్లో అపోస్తలుడైన పౌలు గారికి ఉండే ఆస్తి విలువ సుమారు 8 కోట్ల రూపాయలు అవుతూ ఉంటదట. ఇప్పుడు మరి ఎన్ని వేల కోట్లో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, క్రీస్తును సంపాదించుకొని, క్షమించండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పునరుత్థాన బలములో కొనసాగేవారు, ప్రభువు యొక్క పునరుత్థాన బలాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన వారు చెప్పే మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా ప్రభువు ప్రియురాలును పిలుస్తూ ఉన్నాడు. ఒక పునరుత్థానపు శక్తి బలముతో కొనసాగమని ఆమెను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆమె ఫెయిల్ అయ్యింది, కానీ తిరిగి సక్సెస్ అయినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక హెచ్చరిక మనకు కనబడతా ఉంది. 15వ వచనములో, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నాయి. ప్రియులారా, సంఘపరంగా ఆలోచించినట్లయితే సంఘాన్ని నాశనం చేయటానికి ఉండేటువంటి నక్కలు, గుంట నక్కలు, ఇవి ప్రమాదకరమైనవి. అలాగే వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే వ్యక్తిగత జీవితంలో ప్రభువు యొక్క పునరుత్థాన శక్తిని, పిలుపును అనుభవించకుండా ఉండే ఆటంకాలైనటువంటి నక్కలు, గుంట నక్కలు ఉంటాయి. జాగ్రత్త. వాటిని అధిగమించి ప్రభువు యొక్క పునరుత్థాన పిలుపును గ్రహించి ఆయనతో మనము ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత ఉంది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మనం ఎప్పుడూ కూడా మోసుకొని వెళ్ళేవారముగా ఉండాలి. గడిచిన ఆదివారం దినాన బహిరంగ సభలో దేవుడు మాతో మాట్లాడిన మాట అదే. దేవుని సన్నిధికి సాదృశ్యమైనటువంటి నిబంధన మందసాన్ని మనం ఎప్పుడూ కూడా మోసుకొని వెళుతూ ఉండాలి. దేవుని నిబంధన మందసము ఉండినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంది. ప్రియులారా, ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాము, దేవుని నిబంధన మందసం అనేది దేవుని సన్నిధి, దేవుని బల సూచకము. ప్రియులారా, ఆ నిబంధన మందసాన్ని మనం ఎప్పుడూ కూడా మోసుకుని వెళుతూ ఉండాలి. ఆండ్రూ ముర్రే అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ విధముగా చెప్పారు. The Lord's presence shall be, the Lord's presence should be felt not only in our prayers but in our factory as well. I repeat, the Lord's presence should be felt not only in our prayers but in our factory as well. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు యొక్క సన్నిధి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అనుభవించడం మాత్రమే కాదు, మనము ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు మన పనిచేసే స్థలములో కూడా ప్రభు యొక్క సన్నిధిని మనము అనుభవించాలి. మనము ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నామనే సంగతి మన చుట్టూ ఉన్నవారు చూడగలగాలి. అదే నిబంధన మందసాన్ని మనతో మోసుకొని వెళ్ళడం అంటే అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, పునరుత్థానపు పిలుపును మనం అర్థం చేసుకుందాము. అయితే ఈమె ప్రభువుని పోగొట్టుకొని సంపాదించుకుంది. ఇది మరొక అనుభవము. చదువుదాము 3వ అధ్యాయం 1వ వచనము నుండి. రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకపోయెను. నేనిప్పుడే లేచుదును, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూసితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికిని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాన్ని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుత్థాన పిలుపుతో ప్రభు ప్రియురాలుని పిలుస్తూ ఉన్నాడు. ఆమె ప్రతిస్పందించలేదు కనుక ప్రభువును ఆమె పోగొట్టుకుంది. పోగొట్టుకున్నప్పుడు ఆమె అనుకుంది, అయ్యో, నా ప్రియుడు నా ప్రభువును మరలా నేను సంపాదించుకుంటాను. 2వ వచనంలో, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే, ప్రభువును మనం పోగొట్టుకోవడము చాలా సులువు. ఇంతకు ముందు ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. పస్కా పండుగ నాడు యేసుక్రీస్తు ప్రభువారు అందరితో కలిసి, తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేములోనికి వెళ్ళి పస్కాను ఆచరించడం మనందరికీ తెలిసినదే. అయితే
యేసుక్రీస్తు ప్రభు యొక్క శారీరక తల్లిదండ్రులైన యేసేపు మరియలు ఆయన మీద దృష్టి పెట్టక ఆయన సమాజంలో ఉన్నాడని గ్రహించి అనుకొని ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసినదే. వారు ఆయన్ని విడిచిపెట్టి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళారు. కానీ ప్రియులారా, వారు ఏం చేశారో తెలుసా? ఈ ప్రియురాలు వెతికినట్లుగా సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తమకు నెలవైన వారిలోనూ వారు వెతికారు. కానీ వారు కనుగొనలేదు. అయితే వారు తిరిగి యెరూషలేములోనికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు వారికి కనిపించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వారికి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయి ఒక దినం పట్టింది. కానీ ఆయన్ని సంపాదించుకోవడానికి వారికి 3 దినాలు పట్టింది. అదే మాట చెప్తూ ఉన్నాను ప్రియులారా. ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోవడం సులువే. ప్రభువును విడిచిపెట్టేయడం సులువే. కానీ ఆయన్ని తిరిగి సంపాదించుకోవడము కష్టము సుమా. ప్రియులారా, ఈమె సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుతూ నా ప్రాణ ప్రియుని వెతుకుతునని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనపడలేదు. మనకు పెద్దలు ఒక సామెత చెప్తారు, సుడొక్కాడా సొరకొక్కాడని. విన్నారు ఎప్పుడైనా మాట? నీవు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ సంపాదించుకోవాలి. నీవు ఎక్కడ ప్రభువును విడిచిపెట్టేశావో అక్కడ సంపాదించుకోవాలి, అక్కడ ప్రభువును కనుగొనాలి. కానీ ఆయన లేని చోట్ల నీవు ఆయన వెతికినట్లయితే ఆయనను నువ్వు కనుగొనలేవు. సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ వెతికితే ఆయన దొరుకుతాడా? నీ గోడ పక్కనే ఆయన నిలుచోలేదా? ప్రియురాల సౌందర్యవతి లెమ్ము రమ్మని ఆయన మిమ్మల్ని పిలవలేదా? ఆయన పిలుపుకు నువ్వు ప్రతిస్పందించక ఆయన లేనప్పుడు ఆయన కోసం నువ్వు వెతికినట్లయితే ఆయన కనిపిస్తాడా? ప్రియులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. సంత వీధుల్లోనూ రాజు వీధుల్లోనూ ఈమె ఆయనను వెతుకుతా ఉంది. ప్రియురాలు ప్రియుడిని వెతుకుతా ఉంది, కానీ దొరకలేదు. ఎక్కడ వెతుకుతూ ఉన్నాం ప్రభువుని? ప్రియులారా, మొన్నటి దినాన ధ్యానం చేశాము. సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతా ఉన్నారు? ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడైన ప్రభువుని మృతమైన వాటిల్లోనూ సమాధుల్లోనూ మీరు వెతుకుతా ఉన్నారు. అందుకే ఈస్టర్ దినాన సమాధులకు పారిపోతూ ఉంటాం చాలా మంది మనలో. ప్రియులారా, సజీవుడైన ప్రభువుని మృతమైన వాటిల్లో వెతకడం అంటే అదే. ఇక్కడ కూడా ప్రియురాలు సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ ఆయన వెతుకుతా ఉంది, కావలి వారిని అడుగుతా ఉంది, కానీ ఆయన కనిపించలేదు. కానీ అది దాటి ముందుకు వెళ్ళినప్పుడు తన ప్రియుడిని కనుక్కుంది. వెంటనే ఆయన్ని హత్తుకొని తన తల్లి ఇంటికి ఆయన్ను తీసుకొని వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదించుకోవాలి. పడిపోయిన చోటే తిరిగి లేపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము ప్రభువుతో ఏ విధముగా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో మనం పడిపోయామో, ఏ విషయంలో మనము చల్లారిపోయామో, ఏ విషయంలో మనం వెనకడుగు వేస్తూ ఉన్నామో, ఏ విషయంలో ప్రభువునకు ఆయాసకరముగా జీవిస్తూ ఉన్నామో, ప్రియులారా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైతే ఆయన మనం పోగొట్టుకున్నామో, ఎక్కడైతే ఆయన మనం విడిచిపెట్టేశామో, ఎక్కడైతే ఆయన మనం కోల్పోయామో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళి ఆయన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము
కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కరువు సమయంలో అబ్రహాము ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోవడం అనేది దైవ చిత్తమని నేను అనుకోవడం లేదు. ఆ కరువును అధిగమించాలి. ఆ కరువులో దేవుని నడిపింపేంటో చూడాలి. అలా కాకుండా పచ్చగా ఉందని చెప్పి, అక్కడ వనరులు ఉన్నాయని చెప్పి ఐగుప్తు దేశానికి అబ్రహాము వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తు దేశం అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన స్థలం కాదు సుమా. తిరిగి కనాను దేశానికి రావాలి. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆయన ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో తిరిగి అదే స్థలంలోనికి వచ్చి మరలా బలిపీఠాన్ని కట్టి తన యాత్రా జీవితాన్ని ప్రారంభించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడైతే ఆయన బలిపీఠాన్ని కట్టాడో అక్కడికే వచ్చి మరలా అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రభువుని సంపాదించుకోవాలి. ఏ కారణము చేతైనా మన జీవితాల్లో మనం ప్రభువుని కోల్పోయినట్లయితే, ప్రభువుని విడిచిపెట్టినట్లయితే మరలా తిరిగి అక్కడకు రావాలి. ఎందులో ప్రభువును మనం కోల్పోయాము? ప్రార్థనా జీవితంలో ప్రభువును మనం కోల్పోయామా? వాక్యపు జీవితంలో ప్రభువును మనం కోల్పోయామా? సహవాసపు జీవితంలో ప్రభువును మనం కోల్పోయామా? సాక్ష్యపు జీవితంలో ప్రభువును మనం కోల్పోయామా? పరిచర్య జీవితంలో ప్రభువును మనం కోల్పోయామా? దాతృత్వంలో ప్రభువును మనం కోల్పోయామా? శిష్యులుగా తయారు చేయడంలో ప్రభువును మనం కోల్పోయామా? ఎక్కడ ప్రభువును మనం కోల్పోయామో అక్కడ తిరిగి ఆయన్ని సంపాదించుకొని దేవుని సన్నిధికి మనము రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సమయం అవుతూ ఉంది కనుక నేను ముగిస్తూ ఉన్నాను నా మాటలు. ప్రభువుతో సన్నిహితమైన సంబంధం ఆమెకు ఉంది. రక్షణ అనుభవము ఒక విశ్వాస యొక్క జీవితంలో ఉంటూ ఉంది. రక్షణను బట్టి మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాము. కానీ దానికంటే మరి ఎక్కువగా ఆయన పునరుత్థానపు శక్తిని బట్టి, ఆయన పునరుత్థానపు బలాన్ని బట్టి, పునరుత్థానుడైన ప్రభువుని మనము ప్రేమించాలి. ఆయన చేసిన కార్యాన్ని మాత్రమే కాదు. ఆయన పునరుత్థానుడై పిలుస్తూ ఉంటుండగా 4 గోడల మధ్య మనము ఉండిపోవడానికి వీలు లేదు. దేశమంతటా పావుర స్వరం వినబడతా ఉంది. పువ్వులు పుష్పిస్తూ ఉన్నాయి. పక్షులు కోలాహలం చేస్తూ ఉన్నాయి. వినిపించటలేదా? దేవుని స్వరము నీకు వినిపించటలేదా? దేవుని మాటలు నీకు వినిపించటలేదా? పునరుత్థానపు పిలుపును అంగీకరించి ఆయన కొరకు జీవిస్తావా? లేదా ప్రభువును పోగొట్టుకొని మరలా ప్రయాసపడి ఆయన్ను సంపాదించుకుంటావా? ఏ విధము చేతనైనా ఒకవేళ ప్రభువును పోగొట్టుకున్న పరిస్థితి మన జీవితాల్లో ఉంటే వెంటనే తేరుకొని తిరిగి ప్రభువుని సంపాదించుకొని ఆయనతో కలిసి పునరుత్థానపు జీవాన్ని జీవించాలి అని, దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు సిలువలో రక్తాన్ని కార్చి రక్షణ కార్యాన్ని చేసిన మీ గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము. మా ప్రేమ మీ కార్యాన్ని బట్టి కాక, మీరు పునరుత్థానుడు అయ్యున్నారని ఆ పునరుత్థానపు బలము చేత మేము సమస్తాన్ని విడిచిపెట్టుకొని మిమ్మల్ని వెంబడించే కృప మాకు అనుగ్రహించండి. ఏ విధము చేతనైనా మిమ్మల్ని పోగొట్టుకునే పరిస్థితి మా జీవితాల్లో
ఎప్పుడైనా వస్తే మమ్మల్ని మేము సరిచేసుకొని తిరిగి మిమ్మల్ని సంపాదించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. మీ క్షేమాన్ని ఉంచండి. మీ కృప కొరకై వేడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.